తిరిగి వార్తలకు స్వాగతం. రైతు సేవా కేంద్రాల ద్వారా నచ్చిన రైస్ మిల్లులకు ధాన్యం పంపాలని, మధ్యవర్తులకు అమ్ముకోవద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రావుల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం పోడూరు మండలం పండితవెల్లూరులో ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైస్ మిల్లు తనిఖీ చేసి రిజిస్టర్లను, కంప్యూటర్ డేటాను పరిశీలించారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని సకాలంలో దిగుమతి చేసుకుని రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. మధ్య దళారుల మోసపూరిత మాటలు నమ్మి తక్కువ ధరకు ధాన్యం అమ్ముకొని మోసపోవద్దని రైతులకు సూచించారు. జిల్లాలో ఎక్కడైనా రైతులను మభ్యపెట్టి మధ్యవర్తులు అక్రమంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యేసుక్రీస్తు బోధనను ప్రతి ఒక్కరు అనుసరించి ఆధ్యాత్మిక జీవనం సాగించాలని పాస్టర్ నేలపాటి సుధాకర్ అన్నారు. గణపవరం మండలం మొయ్యేరు షాలేము లూథరన్ చర్చి 10వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన ప్రార్థనా సమావేశాలకు ఆయన ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు. ప్రార్థనా మందిరంలో ఉపదేశించే దేవుని వాక్యాలను దైనందిన జీవితంలో ఆచరించాలని అన్నారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రార్థన గీతాలు ఆలపించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హాజరైన 2000 మంది విశ్వాసులకు అన్న సమారాధన చేశారు. కార్యక్రమంలో పాస్టర్ కాకర సాధు సుందర్ సింగ్, చర్చి కమిటీ సభ్యులు గౌతమ్ నతానియేలు, మరపట్ల రమేష్, పొట్ల మార్కురాజు, మేడపాటి ఆనందం, బర్రె ప్రేమానందం తదితరులు పాల్గొన్నారు. ప్రియులైన సాలెం సంఘ విశ్వాసులకు, అలాగే 6 సంఘాల యొక్క విశ్వాసులకు ప్రభునామ వందనాలు తెలియజేస్తున్నాం. మొయ్యేరు గ్రామాన్ని దేవుడు ప్రేమించి షాలేం లూథరన్ సంఘాన్ని అనుగ్రహించి 10 సంవత్సరాలు పూర్తయిన కారణాన్ని ఈ 10వ వార్షికోత్సవ మహోత్సవాలు 2వ తారీఖు రాత్రి, 3వ తారీఖు రాత్రి చక్కటి కృతజ్ఞతా కూటమి జరిగించుకున్నాం. అలాగే ఈ 10వ వార్షికోత్సవ ఆరాధనలో రెవరెండ్ డి లాజరస్ గారు చక్కటి వాక్య సందేశాన్ని అందించారు. అలాగే రెవరెండ్ జె ఆశీర్వాదం గారు చక్కటి వాక్య సందేశాన్ని అందించారు. మరి ఆలయ ప్రతిష్టతలో మన విశిష్టతను గమనించి ప్రతి ఒక్కరూ కూడా ఆలయం శుద్ధీకరించబడినట్టుగా ప్రతి హృదయము శుద్ధీకరించబడాలి. ఈ ఆలయంలో దేవుని వాక్యాన్ని, ఉపదేశాలను వింటూ ప్రతి ఒక్కరూ ఒక ఆత్మ సంబంధం మందిరంగా కట్టబడాలి అని చక్కటి ఉపదేశాలు అందించారు. దాని ప్రకారం మా యొక్క షాలేం లూథరన్ సంఘ సభ్యులు, విశ్వాసులు, ఆధ్యాత్మికమైన చింతన కలిగిన ప్రతి ఒక్కరూ కూడా దేవునికి తమ హృదయాలు సమర్పించుకుని దేవుని తమ హృదయాల్లో ప్రతిష్ఠిత చేసుకుని వారు ముందుకు వెళుతూ ఆశీర్వాదాలు సంపాదించుకున్నారు. ఈ షాలేం లూథరన్ సంఘంలో 10 సంవత్సరాల నుంచి ఆయన మందిరంలో ఆరాధిస్తూ దేవుని యొక్క నామాన్ని ఆశ్రయించి అనేక మేలు. వీరవాసర మండలం రాయకొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సీనియర్ ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ప్రిన్సిపాల్ కాలుకొండ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాలకొల్లు పట్టణానికి చెందిన డాక్టర్ చెల్లా మల్లికార్జున్ శర్మ, చెల్లా సుబ్రహ్మణ్య శర్మ ఆర్థిక సాయంతో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్కు అవసరమైన మెటీరియల్ అందించారు. ఈ సందర్భంగా చెల్లా మల్లికార్జున శర్మ మాట్లాడుతూ విద్యార్థులందరూ కష్టపడి చదివి ఉన్నత స్థానంలో ఉండాలని, ఈ జూనియర్ కళాశాలకు అవసరమైన మరికొన్ని వసతులు కల్పించడానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కవి, రచయిత చేగొండి రంగారావు, వి పూర్ణచంద్రరావు, పి గురుమూర్తి, సిహెచ్ కిరణ్ కుమార్, సాక వరప్రసాద్, వి నాగకుమార్, కొల్ల బాలకృష్ణ, ఎం అరుణ, అంగరవేణి తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లు గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన టిడ్కో గృహాలను వెంటనే పునఃప్రారంభించాలని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పురపాలక శాఖ మంత్రి పి నారాయణను కలిసి కోరారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు.
ప్రభుత్వం నిర్దేశించిన శాఖల వారి లక్ష్య సాధనలో శాఖల వారీగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ, అనుబంధ, సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖ, హౌసింగ్, ఉపాధి హామీ, ఇంజనీరింగ్ తదితర విభాగాల జిల్లాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వివిధ పనుల పురోగతిపై 100 రోజులు, 200 రోజుల కార్యాచరణ ప్రణాళిక నిర్దేశించడం జరిగిందని అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ప్రణాళిక అధికారి అప్పలకొండ, వ్యవసాయ అధికారి ఇన్ఛార్జి ఎస్ జయరామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పూర్వపు, ఉమ్మడి, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. బుధవారం స్థానిక ఆర్ట్స్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. జిల్లా స్థాయి ఉత్సవాలలో యువత పాల్గొని తమ ప్రతిభ నిరూపించడానికి చక్కటి అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా యువ ఉత్సవ్ గోడపత్రిని కలెక్టర్, ఇతర అధికారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ వివిధ రంగాల్లో యువతను ప్రోత్సహించడంతో పాటు వారిలో నిబిడీకృతమైన ప్రతిభను పెంపొందించడం లక్ష్యంగా యువ ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం నల్లజర్ల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ ప్రశాంతి సందర్శించి అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓటర్లను ఓటు హక్కును వినియోగించేందుకు అనుమతించాలని అన్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు హక్కును వేయనున్న దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. తగిన గుర్తింపు కలిగి ఉన్నవారిని మాత్రమే పోలింగ్ కేంద్రాలకు అనుమతించాలని పేర్కొన్నారు. ఈనాటి బంగారు మాట. ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.